హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఒక ముసుగు మేధావి యుద్ధాన్ని ప్రకటించాడండి. మరి ఆ ముసుగు మేధావి ఇవాళ ముసుగు వార్తలు, ముసుగు విశ్లేషణలో చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఆ ముసుగు మేధావి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రకటించిన యుద్ధం గురించి సమాధానం చెప్పాలి. ఎవరా ముసుగు మేధావి? ప్రొఫెసర్ నాగేశ్వర్. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద యుద్ధాన్ని ప్రకటించారు కదా, యుద్ధం ఎక్కడ మాస్టారు? ఇవాళ యుద్ధం గురించి ప్రగల్భాలు పలకడం కాదు. యుద్ధం అంటే ఇవాళ యుద్ధాన్ని ఇవ్వాలి. ఏ సమస్య మీద మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యుద్ధాన్ని ఇస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యని యుద్ధంగా మీరు మారుస్తారో అని గడిచిన 10-12 రోజులుగా రాష్ట్ర ప్రజానీకమంతా చూస్తున్నారు. యుద్ధం అంటే పేటీఎం మోకలు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లోనో లేదా సజ్జల తగలెట్టేటువంటి దిక్కుమాలిన రాతల నుంచో రాదండి. గుండె లోతుల్లోంచి రావాలి, మనసులోంచి రావాలి. మనసులో కమిట్మెంట్ ఉండాలి. ఒక ప్రాంతం పట్ల, ప్రజానీకం పట్ల మన మనస్సులో చిత్తశుద్ధి ఏడిస్తే యుద్ధాన్ని ఇవ్వగలుగుతారు. అంతేగాని స్వార్థ రాజకీయాల కోసం ఒకడికి అమ్ముడు పోయినా నీలాంటి వ్యక్తులు ఇవాళ యుద్ధం ఇస్తాం ఒక రాష్ట్రానికంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడి ప్రజానీకం అంత అమాయకులు కాదు. మీరు యుద్ధం చేస్తామంటే ఖచ్చితంగా దాన్ని అంతకు మించినటువంటి దమ్ముతో తిప్పి కొట్టేటువంటి సత్తా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఉందనే విషయాన్ని మీరు గుర్తించాలి, గమనించాలి. మీకు ఏ పార్టీ విలువలు లేవనే విషయం పక్కన 10 మంది పేటీఎం మోకలను వేసుకొని ప్రాంతీయ విద్వేషాలని రగిల్చినప్పుడు వగరుబోతులు, తిరుగుబోతులు, పొగరుబోతులు, చదువు సంధ్య లేని వాళ్ళని చచ్చు మాటలు మాట్లాడుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్న మీ వంటి వ్యక్తుల ఇవాళ ఒక రాష్ట్రానికి సవాలు విసిరేది, ఒక రాష్ట్ర ప్రజానీకాన్ని ఇరకాటంలో పెడతామని మాట్లాడేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధాన్ని ఇవ్వాలంటే దేంట్లో యుద్ధం చేస్తారు మాస్టర్ మీరు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు నట్టేట ముంచి వెంటిలేటర్ మీద పడుకోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన నీచమైనటువంటి రాజకీయ విధానాల నుంచి, విధానపరమైన లోపాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బతికించే దిశగా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద మీరు యుద్ధం చేసేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని 5 కోట్ల మంది ఆంధ్రులు కలగంటూ ఉంటే అమరావతిని చంపేయడానికి చేస్తున్న కుట్రల్ని అడ్డు పెట్టుకుని ఇవాళ మీరు యుద్ధాన్ని చేస్తారా? ఇవాళ ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నమైనటువంటి రైల్వే జోన్ సాకారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా ఆ డివిజన్లో కలిసి ఉన్నటువంటి స్వరూపాన్ని ఇవాళ ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దాని మీద కూడా నీచమైనటువంటి మాటలు మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోమని సలహాలు, సూచనలు చేయడమా మీ యుద్ధం అంటే? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని ఏదో ఒక రూపంలో చెడగొట్టాలని మొన్న మాట్లాడిన విధంగా నీచమైన మాటలు మాట్లాడడమా మీ యుద్ధం అంటే? ఇవాళ నాగేశ్వర్ వంటి వ్యక్తులకు ఏ పార్టీ విలువ లేదు. అటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఏ మాత్రం దమ్ము లేదనే విషయం గడిచిన 10 రోజులుగా నిరూపితమైంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రగిల్చేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి సైలెంట్గా తన వీడియోలు చేసుకుంటూ చిల్లర కాసుల కోసం పబ్బం గడుపుతున్నటువంటి నాగేశ్వర్ లాంటి వాళ్ళు యుద్ధం ఇవ్వలేరు. యుద్ధం చేయాలంటే దానికి అవసరమైనటువంటి చిత్తశుద్ధి, దానికి కావాల్సినటువంటి కమిట్మెంట్, అంతటి అంకిత భావం ఈ నాగేశ్వర్లో ఒక్క 10% కూడా లేదనే విషయం కూడా చాలా స్పష్టంగా నిరూపితమైంది. ఏది ఏమైనా అటువంటి నీచమైన విశ్లేషణలు చేసే వ్యక్తులను కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎంత దూరంగా పెట్టాలి, రాజకీయ కండువాలు కప్పుకొని ఇవాళ ప్రజల్ని విడదీసేటువంటి దుర్మార్గమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ఎంత దూరంగా ఉంచాలనే విషయం మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా తెలుగు ప్రజానీకం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.